ఇంతకు ముందు షార్ట్‌లో మనము చేపల ఫ్రైకి కావాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్‌లో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకొని, నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం 2 స్పూన్లు యాడ్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని, దానిపైన కొంచెం కారం చల్లుకోవాలి. కారం వేసిన 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకొని కొంచెం కారం చల్లుకోవాలి. మనం ఇక్కడ మొత్తం అయితే 5 స్పూన్ల వరకు కారం యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకా చేప ముక్కల పైన. మీరు కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదు, కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.